ప్రభువునందు ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియచేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగంలో దేవుడు యెరూషలేమును గురించి, ఇశ్రాయేలు జనాంగమును గురించి ఈ మాటలు తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం కూడా ఆత్మ సంబంధంగా ఇశ్రాయేలుతో సహపౌరులంగా చేయబడుతూ వచ్చినాం. యేసుక్రీస్తు రక్తమును బట్టి, ఆయన మనకిచ్చిన రక్షణను బట్టి దేవుని యొక్క ఇంటివారంగా మనం చేర్చబడుతూ వచ్చినాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు ఎన్నో భయముల చేత మానవాళి ముందుకు సాగుతున్నారు. మరి అనుదిన జీవితంలో ఆయా రకాలైనటువంటి భయముల నుంచి దేవుడు మనల్ని విడిపించాలని కోరుతున్నాడు. దేవుడు సెలవిస్తున్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రతి విధమైనటువంటి ఆందోళన నుంచి దేవుడు నిన్ను విడిపించాలని ఇష్టపడుతున్నాడు. నిన్ను బాధించువారు నీకు దూరంగా ఉన్నారని ప్రభు సెలవిస్తున్నాడు. అవును, ఆనాడు ఎస్తేరు గ్రంథంలో యూదులను బాధించే హామాను గెలిచినట్లుగా కనబడుతూ వచ్చినాడు. కానీ దేవుడు తన అదృశ్య హస్తము చాపి మొర్దెకై ఎస్తేరు ప్రార్థనలు ఆలకించి యూదులను కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, శత్రువు గెలిచినట్లుగా నీ జీవితంలో కనబడుతున్నప్పటికీ దేవుడు ఆఖరి నిమిషంలో నీకు విజయాన్ని ప్రసాదించేవాడుగా ఉంటున్నాడు. అందును బట్టి ఓపికతో మనం ఆయన వైపు చూసినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగించేవాడుగా ఉంటున్నాడు. కనుక విశ్వసించేవాడు కలవరపడడు అని బైబిల్ సెలవిస్తుంది. నిజంగా మనలో విశ్వాసం ఉన్నట్లయితే కలవరానికి గురి కాము. పరిస్థితులు మనల్ని ఎంత కుదిపివేసినప్పటికీ దేవుడు వెన్నంటి ఉంటున్నాడనే సత్యాన్ని ఎన్నడూ కూడా మనం మరచిపోరాదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన తన ప్రజలను గురించి ఎల్లవేళలా ఆయన కునుకక నిద్రపోక కాపు కాసే దేవుడు యేసు ప్రభువారు. బహుశా నీ భర్త నిన్ను బాధిస్తుంటున్నాడేమో, నీ భార్య నిన్ను వేధిస్తుందేమో, నీ అత్త నిన్ను శోధిస్తుందేమో. ఇలాగా ప్రతి వ్యక్తులు తమ ఇంటివారు, తమ రక్త సంబంధికులు, తమను ప్రేమించిన వారే మిమ్మల్ని బాధించేవారుగా ఉన్నప్పుడు వారిలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని దేవుడు మాన్పించి దేవుడు వారికి మేలు చేసేవారిగా చేస్తాడు. ఆనాడు యోసేపును గుంటలో వేసిన అన్నలే అదే చేతులతో మరలా అతన్ని బయటికి తీసినట్లుగా చూస్తూ ఉంటున్నాం. ఎక్కడ నీకు నింద అవమానము, అక్కడే నీకు ఘనత దేవుడు తీసుకొచ్చేవాడుగా ఉంటున్నాడు. అలాగున దేవుడు నీకు సహాయం చేయనుగాక.